హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈరోజు బోధ్ జరిగేటువంటి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ నందు క్లాస్ అనేటువంటి టాపిక్ గురించి ఎగ్జామ్ మీకు జరగబోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్. ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి ఈ క్లాస్ అనేటువంటి టాపిక్ గురించి మనము డీటెయిల్గా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ క్లాస్ అనేటువంటి టాపిక్ని విని జాగ్రత్తగా 10కి 10 పాయింట్స్ సాధించగలరని చెప్పి ఉపాధ్యాయ మిత్రులను కోరుకుంటూ ఈరోజు మనం క్లాస్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై క్లాస్? క్లాస్ అంటే ఏంటి అసలు? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాలు ఉంటాయి. ఈ పదాలు అన్నీ కలిపి ఒక సెంటెన్స్గా తయారవుతుంది. సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ సెన్స్, కొన్ని పదాలన్నీ కలిసి కొంత అర్థాన్ని ఇచ్చే విధంగా ఒక సెంటెన్స్ తయారవుతుంది. ఈ సెంటెన్స్లో దేర్ మస్ట్ బి ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్టు ప్రెడికేట్ రెండు ఉంటేనే దానిని మనము క్లాస్ అంటాం. ఒక ప్రెడికేట్ అనేటువంటిది లేకపోతే, ఒక సెంటెన్స్లో వర్బ్ అనేటువంటిది లేకపోతే అది ఫ్రేజ్ అవుతుంది. మనం ఫ్రేజ్ గురించి ఇప్పుడు చెప్పుకోవట్లేదు, క్లాస్ గురించి మాత్రమే చెప్పుకుంటాం. ఇన్ ఏ సెంటెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాస్. ఒక సబ్జెక్టు ఉండాలి, ఒక ప్రెడికేట్ ఉండాలి. ఒక సెంటెన్స్ నందు ఒకే ఒక ప్రెడికేట్ ఉందనుకోండి, ఒకే ఒక వర్డ్ ఉందనుకోండి ప్రెడికేట్గా, దాన్ని ఏమని పిలుస్తాం మనము? అది వర్బ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఒకే ఒక వర్డ్ ఉంటే అది వర్బ్ అయి ఉంటుంది. ఓకే, ప్రెడికేట్ ఒకే ఒక వర్డ్ ఉందనుకోండి, అది వర్బ్ అయి ఉంటుంది. సో సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ సెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెంటెన్స్. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ సెన్స్. పూర్తి అర్థాన్ని వచ్చే విధంగా ఒక సెంటెన్స్ ఉంటే దానిని మనము క్లాస్ అని చెప్పి చెప్తాం. కొన్ని పదాల కలయిక ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటే, ఆ పదాల కలయిక అయినటువంటి ఆ సెంటెన్స్లో ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ రెండు ఉంటేనే దానిని మనము, అంటే వర్బ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్టు వర్బ్ అనేటువంటిది ఉంటేనే దానిని మనము క్లాస్ అని చెప్పి చెప్తాము. అర్థమైందా? క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ ఏ class. Here the classes are two types. They are main class, it is also called principal class. Second one is subordinate class. So main class, subordinate class అనేటువంటివి రెండు రకాలు ఉన్నాయి. క్లాసెస్ ఎన్ని రకాలు? టూ టైప్స్. మెయిన్ క్లాస్, subordinate class. Main class means it has an independent meaning. It doesn't depend on another sentence. Subordinate clause means it has no independent meaning. It depends on another sentence. That is called subordinate clause. Here the clauses are two types: the main clause or principal clause, the subordinate clause. Main clause అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక సెంటెన్స్ ని మెయిన్ క్లాజ్ అని, అది మరొక సెంటెన్స్ మీద ఆధారపడదు, దానికి ఒక ఇండిపెండెంట్ మీనింగ్ ఉంటుంది. Subordinate clause means it has no independent meaning. It depends on another sentence, another clause. That is called subordinate clause. So here subordinate clause ki subordinate conjunctions అని ఉన్నాయి. When, okay, when, after, before, though, although, because, if, వీటినన్నింటినీ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. వైల్, ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నీ కూడా ఎప్పుడూ సబార్డినేట్ క్లాజ్ ముందు మాత్రమే రావాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడూ కూడా సబార్డినేట్ క్లాజ్ ముందు మాత్రమే రావాలి. అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మెయిన్ క్లాజ్ అని, పూర్తి అర్థం ఇవ్వకుండా సగం అర్థమే, అంటే వేరొక దాని మీద ఆధారపడినటువంటి క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వెన్ I reached the station, the train had left. మనం చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ వినుంటాం. I reached the station, the train had left.
ఇక్కడ మనకు 2 యాక్షన్స్ జరుగున్నాయి. పూర్తి అర్థం ఏమిస్తుంది? ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కి చేరుకున్నాను. చేరుకున్నావు, ఏమైంది అక్కడ? ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. పూర్తిగా అది మీనింగ్ లేదనమాట. పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. నేను స్టేషన్కి చేరుకున్నాను. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది అనేటువంటిది ఇండిపెండెంట్ క్లాస్. దానికి ఒక పూర్తి అర్థం ఉంది. నేను స్టేషన్కి చేరుకునే సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం అనేటువంటిది మెయిన్ క్లాస్. ట్రైన్ వెళ్ళిపోవడం అనేటువంటిది మెయిన్ క్లాస్. స్టేషన్కి చేరుకోవడం అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. అంటే నేను స్టేషన్కి చేరుకునే సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్కి చేరుకున్నాను, పూర్తి అర్థం ఇవ్వట్లేదు. ఇక్కడ కొంత బ్యాలెన్స్ ఉంది, ఏదో కొంత వెలితిగా ఉంది. నేను చేరుకున్నాను, ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కి చేరుకున్నాను, పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. చేరుకున్నావు, ఏమైంది అక్కడ? ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. పూర్తి అర్థం ఇవ్వకుండా కొంత ఏదో వెలితిగా ఉంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంది. సో ఇఫ్ ఎ సెంటెన్స్ ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. ద సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తూ, పూర్తి అర్థాన్ని ఇట్ గివ్స్ సమ్ సెన్స్ బట్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్. ఇట్ గివ్స్ సమ్ సెన్స్ బట్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్. పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. రెండింటిలో చూడండి, ఐ రీచ్డ్ ద స్టేషన్. ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, రీచ్ అనేటువంటి వర్బ్ ఉంది. ఇది ఒక క్లాస్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, లెఫ్ట్ అనేటువంటి వర్బ్ ఉంది. సో 2 క్లాసులే. ఇవి 2 క్లాసులే. దీంట్లో మెయిన్ క్లాస్ పూర్తి అర్థాన్ని వచ్చేది మెయిన్ క్లాస్ అని, పూర్తి అర్థం ఇవ్వనటువంటి దాన్ని సబార్డినేట్ క్లాస్ అని అంటాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ద సన్ రైజెస్ అనేటువంటిది ఈ సెంటెన్స్లో అది ఒక క్లాజ్గా తీసుకుంటే, ఇన్ ద ఈస్ట్ అనేటువంటి ఫ్రేజ్ అవుతుంది. ఇన్ ద ఈస్ట్. ఇన్ ద ఈస్ట్ అర్థం ఉంది దానికి. ఇన్ ద ఈస్ట్ తూర్పున. కానీ దేర్ ఈజ్ నో వర్బ్ ఇన్ దట్ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వర్బ్ లేనటువంటి దాన్ని ప్రెడికేట్ అంటాం. వర్బ్ లేనటువంటి దాన్ని అంటే ప్రెడికేట్ లేనటువంటి దానిని, దీంట్లో ప్రెడికేట్ లేదు, సబ్జెక్ట్ లేదు. సో వర్బ్ లేనటువంటి సెంటెన్స్ని ఫ్రేజ్ అంటాం. ఐ రీచ్డ్ ద స్టేషన్, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది కదా. సో ఇలా మెయిన్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి దానిని మెయిన్ క్లాస్ అని, పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా కొంత అర్థం మాత్రమే ఇస్తూ ఇది మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయ్యేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం. ఈ సబార్డినేట్ క్లాస్ ముందు వచ్చేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ వచ్చింది అంటే అది సబార్డినేట్ క్లాస్ అని అర్థం. ఇఫ్ వచ్చినా, వెన్ వచ్చినా, ఓకే, వైల్ వచ్చినా, నెక్స్ట్ దట్ అనేటువంటిది వచ్చినా, నెక్స్ట్ ఆల్దో, దో, బికాస్, ఇలాంటివి ఏవి వచ్చినా కూడా, సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవి వచ్చినా కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అనేటువంటిది సబార్డినేట్ క్లాజ్కి ముందు ఉంటుంది. మళ్ళీ బట్, అండ్, ఆర్ అనేటువంటివి కోఆర్డినేట్ కంజంక్షన్స్. అవి 2 ఇండిపెండెంట్ క్లాస్ని డివైడ్ చేస్తాయి. అవి మనం తర్వాత చూద్దాం. సబార్డినేట్ క్లాసెస్ గురించి అంటే ఇప్పుడు నేర్చుకుంటాం. కంజంక్షన్స్ గురించి మనం తర్వాత క్లాసెస్లో మనం చూద్దాం. కంజంక్షన్ అంటే సబార్డినేట్ కంజంక్షన్, వెన్, వేర్, ఆఫ్టర్, బిఫోర్, ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్తాం. అర్థమైందా? చూడండి, ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. దేనికి పూర్తి అర్థం వస్తుంది, దేనికి సగం అర్థమే వస్తుంది? ఐ వర్క్ హార్డ్, ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇందులో పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి సెంటెన్స్ ఏది, సగం అర్థమే ఇచ్చేటువంటి సెంటెన్స్ ఏది? పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి సెంటెన్స్ని మెయిన్ క్లాస్ అంటాం. ఏ సెంటెన్స్ మీద ఆధారపడింది? ఐ వర్క్ హార్డ్, నేను కష్టపడి చదువుతాను. చదివితే ఏమవుతుంది? ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్, నేను మంచి మార్కులు సాధిస్తాను. పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని మెయిన్ క్లాస్ అంటాం. ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇక్కడ ఇఫ్ అనేటువంటిది ఏంటి?
సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ క్లాస్ ముందు పెట్టామన్నమాట. సబార్డినేట్ క్లాస్ ముందు వచ్చింది ఇఫ్ అనేటువంటిది. సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడూ కూడా సబార్డినేట్ క్లాస్ ముందే ఉంటుంది, మెయిన్ క్లాస్ ముందు ఉండదు. ఈ విధంగా ఒక మెయిన్ క్లాస్ని ఒక సబార్డినేట్ క్లాస్ని కలిపేదానికి ఉపయోగపడేటువంటి దాన్ని సబార్డినేట్ కంజంక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా క్లాస్ అంటే? క్లాస్ అంటే ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ సెన్స్, it gives a complete meaning. There must be a subject and predicate. There must be a subject and predicate. It contains a subject and predicate. It is called class. There are two types of classes. Those are main class and subordinate class. Main class, this is also called principal class. Main class has an independent meaning. దానికి ఒక స్వతంత్రమైనటువంటి మీనింగ్ ఉంది. Subordinate class means it has no independent meaning. It depends on main class. So subordinate class కి ముందు ఎప్పుడు కూడా subordinate conjunction ఉంటుంది. ఓకే, అదే విధంగా మరి ఈ క్లాసెస్ని మరొక 3 రకాలుగా నౌన్ క్లాస్ అని, మరొక 3 రకాలుగా అడ్జెక్టివ్ క్లాస్ అని, యాడ్వర్బ్ క్లాస్ అని ఇలా డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, మనము మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. మనకు ఉన్నటువంటి ఈ సబార్డినేట్ క్లాసెస్ని 3 పార్ట్స్గా 3 కైండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ద కైండ్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. దోస్ ఆర్ నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్ అండ్ యాడ్వర్బ్ క్లాస్. ఈ క్లాసెస్ని 3 రకాలుగా విభజించారు. ఆ క్లాసెస్లో సబార్డినేట్ క్లాసులు మాత్రమే, మెయిన్ క్లాసులు కాదు. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. ఇట్ హ్యాస్ నో ఇండిపెండెంట్ మీనింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. ఓకే, సో ఈ సబార్డినేట్ క్లాస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాము. వాటిని నౌన్ క్లాస్ అని, అడ్జెక్టివ్ క్లాస్ అని, యాడ్వర్బ్ క్లాస్ అని చెప్పి డివైడ్ చేసాం సబార్డినేట్ క్లాస్ని. సో నౌన్ క్లాస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. సబ్జెక్టు ప్రెడికేట్ రెండు ఉండి అండ్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ క్లాస్. ప్రెడికేట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ క్లాస్. అంటే ఒక ప్రెడికేట్, ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ ఉండి ఉన్నటువంటి ఆ వర్డ్స్ నౌన్ కోసం డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్. నౌన్ కోసం ఆ వర్డ్స్ అనేటువంటివి చెప్తూ ఉంటే, నౌన్ కోసం పనిచేస్తూ ఉంటే దాన్ని మనం నౌన్ క్లాస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అండ్ డస్ ద వర్క్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, నౌన్ క్లాస్ కెన్ బి యూజ్డ్ యాజ్. నౌన్ క్లాస్ని మనము ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి ఈజ్ హర్ మోడెస్టీ. వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి ఈజ్ హర్ మోడెస్టీ. ఇక్కడ నౌన్ క్లాస్ ఇది. అంటే ఈ కొన్నటువంటి ఈ క్లాస్ వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి ఈజ్ హర్ మోడెస్టీ. ఈజ్ హర్ మోడెస్టీ అనేటువంటి ఈ వర్డ్స్ దేనికి సంబంధించినవి? నౌన్ గురించి చెప్తున్నాయి కాబట్టి దీన్ని నౌన్ క్లాస్ అని చెప్తాం, నౌన్ క్లాస్. సో ఇక్కడ మనకు వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి ఈజ్ హర్ మోడెస్టీ. సో ఇక్కడ మనకు జాగృతిని గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ కాబట్టి జాగృతి అనేటువంటి నౌన్ కాబట్టి నౌన్ గురించి కన్నా చెప్తూ ఉంటే దానిని నౌన్ క్లాస్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నౌన్ క్లాసెస్ అనేటువంటి ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఒక వర్బ్ యొక్క సబ్జెక్ట్గా నౌన్ క్లాస్ ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రాన్సిటివ్ వర్బ్. ఒక వర్బ్ యొక్క ఆబ్జెక్ట్గా ఉంటుంది. అంటే నౌన్ ఎక్కడైతే ఉంటుందో సబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్గా ఈ నౌన్ క్లాస్ అనేటువంటిది వస్తుంది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్గా కూడా ఈ నౌన్ క్లాస్ వస్తుంది. ఇన్ అపోజిషన్ టు నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇన్ అపోజిషన్. అపోజిషన్ అంటే ఏంటి? ఒక నౌన్ గురించి చెప్పి మళ్ళీ అదే నౌన్ గురించి మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తే దాన్ని నౌన్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి నౌన్స్ గురించి చెప్పేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వర్బ్. వర్బ్ యొక్క కాంప్లిమెంట్గా కూడా ఈ నౌన్ ఫ్రేజ్ని నౌన్ క్లాస్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ వాట్ ఐ లైక్ ఇన్ ద జాగృతి ఈజ్ హర్ మోడెస్టీ. వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి.
సో సబ్జెక్ట్ ఆఫ్ ద ఈజ్ హర్ మోడెస్టీ ఈజ్ ఇది ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అన్నమాట. వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి అనేటువంటి సబ్జెక్ట్, వాట్ ఐ లైక్ ఇన్ జాగృతి సబ్జెక్ట్. సో ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్ గా ఉపయోగపడింది, నౌన్ క్లాస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ గా ఉపయోగపడింది. సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ కి సబ్జెక్ట్ గా వచ్చింది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రాన్సిటివ్ వర్బ్, ఒక వర్బ్ కి ఆబ్జెక్ట్ గా వస్తుంది నౌన్ క్లాస్ అనేటువంటి. ఇక్కడ చూడండి, జాన్ declared that a thing of beauty is joy forever. John declared అనేటువంటిది ఒక వర్బ్ తర్వాత that a thing of beauty is joy forever. నేను ఇంతకుముందు చెప్పుకున్నాను, సబార్డినేట్ కంజంక్షన్ అంటే సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటి సబార్డినేట్ క్లాస్ ముందు వస్తుంది. ఇక్కడ వాట్ వచ్చింది, ఇక్కడ దట్ అనేటువంటివి వచ్చింది. రిలేటివ్ ప్రొనౌన్ కావచ్చు, కంజంక్షన్ కావచ్చు, రెండింటిని కలిపేదానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ దట్ దేని ముందు వచ్చింది, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. ఇలా జాన్ డిక్లేర్డ్ వర్బ్ తర్వాత వస్తుంది అనమాట కాంప్లిమెంట్ అనేటువంటిది. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ గా నౌన్ ఫ్రేజ్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గా నౌన్ ఫ్రేజ్ అనేటువంటి నౌన్ క్లాస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్, ఒక ప్రిపోజిషన్ తర్వాత కూడా నౌన్ క్లాస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ ఐ డూ. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ ఐ డూ. సో వాట్ అనేటువంటిది వాట్ ఐ డూ, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ తర్వాత ఈ నౌన్ క్లాస్ వచ్చింది. ఈ నౌన్ క్లాస్ చూడండి, క్లాస్ ఐ అనేటువంటిది సబ్జెక్ట్ ఉంది, డూ అనేటువంటి వర్బ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, దట్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ సబ్జెక్ట్ ఉంది, ఈజ్ అనేటువంటి వర్బ్ ఉంది. ఇక్కడ చూడండి, వాట్ ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, లైక్ అనేటువంటి వాట్ ఐ సబ్జెక్ట్ ఉంది, లైక్ అనేటువంటి వర్బ్ ఉంది. అంటే ఒక క్లాస్ నందు దేర్ మస్ట్ బి ఏ సబ్జెక్ట్ అండ్ దేర్ మస్ట్ బి ఏ వర్బ్, దేర్ మస్ట్ బి ఏ ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండూ ఉండాలి, దానిని మాత్రమే మనము క్లాస్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చూడండి, ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వర్బ్ కి కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ అంటే మనం కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ పోగా ఏదైతే చెప్తామో దానిని మనం రిమైనింగ్ వర్డ్స్ అన్నింటినీ కాంప్లిమెంట్ అని చెప్పి చెప్తాం. ద రిమైనింగ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, మై బిలీఫ్ ఈస్, ఇది సబ్జెక్ట్ వర్బ్. మై బిలీఫ్ ఈస్ దట్ హార్డ్ వర్క్ బ్రింగ్స్ సక్సెస్, దీనిని కాంప్లిమెంట్ అంటాం అన్నమాట. మై బిలీఫ్ ఈస్, నా నమ్మకం ఏంటంటే దట్ హార్డ్ వర్క్ బ్రింగ్స్ సక్సెస్. సో ఆబ్జెక్ట్ ఇది కాంప్లిమెంట్ ఆఫ్ వర్బ్ కి కాంప్లిమెంట్. రిమైనింగ్ వర్డ్స్ ని మనము కాంప్లిమెంట్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ పోగా రిమైనింగ్ వర్డ్స్ ని కాంప్లిమెంట్ అంటాం. సో మనకు కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ గా కూడా మనకు ఈ నౌన్ క్లాస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నౌన్ క్లాస్ ఎలా ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, ప్రిపోజిషన్ తర్వాత వస్తుంది, నౌన్ ఆఫ్ అపోజిషన్ అంటే ఒక నౌన్ గురించి చెప్తూ. అంటే ఇక్కడ చూడండి, ఐ యాక్సెప్ట్ ద థియరీ దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. ఐ యాక్సెప్ట్ ద థియరీ, నేను ఒక థియరీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ థియరీ అనేటువంటిది నౌన్, ఆ నౌన్ గురించే మనం మళ్ళీ చెప్తున్నాం, దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. ఆ థియరీ ఏంటి, దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. సో ఇక్కడ థియరీ గురించి మాట్లాడుతున్నాము, ఆ థియరీ గురించే మళ్ళీ చెప్తున్నాము ఇక్కడ. అంటే ఒక నౌన్ గురించే మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తే దాన్ని నౌన్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి చెప్తారు. నౌన్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? సో ఒక నౌన్ గురించి మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తే దాన్ని నౌన్ ఆఫ్ అపోజిషన్ అంటాం, కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్. ఈ విధంగా నౌన్ ఫ్రేజ్ అనేటువంటిది క్లాజ్, నౌన్ క్లాజ్ అనేటువంటిది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ 5 సందర్భాల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ ఇదే విధంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, దాంట్లో ఒక సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండాలి, ఒక సొంత ఆన్ ఇట్స్ ఓన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటూ those words it work of a adjective is called a adjective class. So మనకి ఇదే విధంగా ఈ group of words which contains a subject and predicate of its own and does the work of adjective is called an adjective class. adjective గా పనిచేస్తే దానిని మనము
అడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, an adjective clause is introduced by relative pronouns. అడ్జెక్టివ్ క్లాసు ఏ రిలేటివ్ ప్రొనౌన్స్తో కనెక్ట్ చేస్తుంది అంటే హూ, విచ్, దట్, బట్, యాజ్. సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటిది సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది సబార్డినేట్ కంజంక్షన్ కానీ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తో కానీ కనెక్ట్ చేస్తాం రెండు సెంటెన్స్ని. అలా కనెక్ట్ చేసేటువంటి వాటిలో అడ్జెక్టివ్ క్లాజ్లో కనెక్ట్ చేసేదానికి హూతో, విచ్తో, దట్తో, బట్టు, యాజ్ అనేటువంటి వాటితో కనుక కనెక్ట్ చేస్తే అది అడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అడ్జెక్టివ్ క్లాజ్లో యాడ్వర్బ్స్. అడ్జెక్టివ్ క్లాజ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్ వీటితో కనెక్ట్ చేస్తాము. యాడ్వర్బ్స్ అనేటువంటివి వేర్, వెన్, వై అనేటువంటి యాడ్వర్బ్స్తో కూడా ఈ అడ్జెక్టివ్ క్లాజ్ అనేటువంటిది కనెక్ట్ చేయొచ్చు. అంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ సబార్డినేట్ క్లాసు అడ్జెక్టివ్ని గురించి వివరిస్తూ ఉంటే, అడ్జెక్టివ్ని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే దానిని అడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్తాం. అడ్జెక్టివ్ అంటే మనకు తెలుసు, ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద క్వాలిటీ, క్వాంటిటీ, కలర్, నంబర్, సైజ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ని గురించి కానీ ప్రొనౌన్ని గురించి కానీ డిస్క్రైబ్ చేసేటువంటి దానిని మనము అడ్జెక్టివ్ అంటాము. సో అడ్జెక్టివ్ అనేటువంటిది అడ్జెక్టివ్ క్లాజ్ అనేటువంటిది ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ కావచ్చు, ఈ యాడ్వర్బ్స్ కావచ్చు, నౌన్ని గురించి ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంటే దానిని అడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ క్లాజ్, దట్ ఈస్ ద బుక్ దట్ ఐ టోల్డ్ యూ అబౌట్. దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ టోల్డ్ యూ అబౌట్. ఈ బుక్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ టోల్డ్ యూ అబౌట్. ఈ బుక్ గురించి మాట్లాడుతున్నాము. సో దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ టోల్డ్ యూ అబౌట్. ఇక్కడ దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ క్లాస్. హూ, విచ్, దట్, బట్, యాజ్ ఇలా కంజంక్షన్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి వచ్చాయి అంటే అది అడ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ యాడ్వర్బ్స్ కూడా వేర్, వెన్, వై అనేటువంటి యాడ్వర్బ్స్ కనుక వస్తే అవి కూడా అడ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ చూడండి, ఐ డోంట్ నో ద రీజన్ వై రామాయణ డిస్లైక్ మీ. వై రమ్య డిస్లైక్ మీ. ఐ డోంట్ నో ద రీజన్, నాకు రీజన్ తెలియదు. వై రమ్య డిస్లైక్ మీ. సో వై రమ్య డిస్లైక్ మీ, ఇట్ ఈస్ ఏ క్లాస్. రమ్య, వై రమ్య డిస్లైక్. ఇక్కడ రమ్య అనేటువంటి నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం ఇక్కడ నౌన్. సో వై రమ్య డిస్లైక్ మీ. సో ఇక్కడ మనకు రీజన్ చెప్తుంది. దీన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పి చెప్తాం. రమ్య అంటే అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి డిస్క్రైబ్ చేయడం. నౌ వై రమ్య డిస్లైక్ మీ, ఎందుకు రమ్య అంటే ఇష్టపడట్లేదు అంటే రీజన్ మనం ఇక్కడ చెప్తాం. రీజన్ ఐ డోంట్ నో ద రీజన్ వై రమ్య డిస్లైక్ మీ. ఒకటి చిన్న కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, కీవర్డ్స్ నౌన్ గురించి పనిచేస్తూ ఉంటే దాన్ని నౌన్ క్లాస్ అని, ఒక సెంటెన్స్లో నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటే దాన్ని మనము అడ్జెక్టివ్ క్లాస్ అని, అంటే అడ్జెక్టివ్గా ఉపయోగం ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం సింపుల్గా కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హూ, విచ్, దట్, బట్, యాజ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ కనిపిస్తే అది అడ్జెక్టివ్ క్లాస్. వేర్, వెన్, వై అనేటువంటివి కనిపిస్తే అవి యాడ్వర్బ్ క్లాస్. అలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాస్. యాడ్వర్బ్ అంటే ఏంటి? అదేవిధంగా యాడ్వర్బ్ అంటే వీ హ్యావ్ టు యాడ్ సంథింగ్ టు ద వర్బ్, అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. వర్బ్కి, యాడ్వర్బ్కి, అడ్జెక్టివ్కి మరికొంత యాడ్ చేస్తూ చెప్పేటువంటి దాన్ని మనము యాడ్వర్బ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక సెంటెన్స్లో సబ్జెక్టు, ప్రెడికేటు అలాగే సొంతంగా ఉండాలి. అండ్ డస్ ద వర్క్ ఆఫ్ an adverb. అవి యాడ్వర్బ్ కోసం పనిచేస్తూ ఉంటే దాన్ని యాడ్వర్బ్ క్లాస్ అని చెప్తాం. సో ఈ యాడ్వర్బ్ క్లాసెస్ అనేటువంటివి యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి టైం గురించి చెప్పేటువంటి దాన్ని యాడ్వర్బ్ క్లాస్ అంటాం. టైం, యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం సబార్డినేట్ కంజంక్షన్లో
మనకు సబార్డినేట్ క్లాజ్లో వెన్, వెనెవర్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్, సిన్స్, టిల్, వన్స్, నౌ అనేటువంటి వర్డ్స్ కనిపిస్తే అవి యాడ్వర్బ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నాయి అని అర్థం. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ క్లాస్లో అంటే రెండు క్లాసులు ఉన్నాయి. మెయిన్ క్లాస్ ఉంది, సబార్డినేట్ క్లాస్ ఉంది. సబార్డినేట్ క్లాస్లో యాడ్వర్బ్ క్లాస్ అనేటువంటిది దాంట్లో మనం వేరెవర్ అనేటువంటిది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి చెప్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ పర్పస్ లో దట్, ఇన్ ఆర్డర్ దట్, సో దట్ అండ్ లెస్ట్ అనేటువంటివి వర్డ్స్ కనిపిస్తే వాటిని యాడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాడ్వర్బ్ ఆఫ్ కాజ్, కారణం ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ కాజ్, కారణం ఏంటి? బికాస్, సిన్స్, యాజ్ మచ్ యాజ్, దట్ అనేటువంటి కనెక్టివ్స్ కనిపిస్తే వాటిని యాడ్వర్బ్ ఆఫ్ కాజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కండిషన్, యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్. ఇఫ్, అన్లెస్, వెదర్, ప్రొవైడెడ్ దట్, సో లాంగ్ యాజ్ అనేటువంటి వర్డ్స్ కనిపిస్తే వాటిని యాడ్వర్బ్ ఆఫ్ కంజంక్షన్ అని చెప్పుకోవచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ రిజల్ట్ అంటే సో దట్, సచ్ దట్ కనిపిస్తే అవి యాడ్వర్బ్ ఆఫ్ రిజల్ట్ గా కీవర్డ్స్ ఇవి కనెక్టివ్ గా చెప్పుకోవచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ కంపారిజన్, యాజ్, సో యాజ్, దెన్ అనేటువంటివి యాడ్వర్బ్ ఆఫ్ కంపారిజన్ కింద చెప్పుకోవచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ సపోజిషన్ ఆర్ కన్సెషన్. దో, ఆల్దో, ఈవెన్ ఇఫ్, వైల్ అండ్ వేరాస్ అనేటువంటివి యాడ్వర్బ్ క్లాజెస్ కింద కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కింద చెప్పుకోవచ్చు. ఈ కీవర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఇవి యాడ్వర్బ్ క్లాస్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. యాడ్వర్బ్ క్లాస్ కి వస్తాయి, ఇవి వచ్చి అడ్జెక్టివ్ క్లాస్కి వస్తాయి. నౌన్ క్లాస్ అనేటువంటిది నౌన్ క్లాస్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, దానికి ఒక ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దానికి ఒక మీనింగ్ వచ్చే విధంగా ఉంటే దానిని క్లాస్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ క్లాసెస్ ఎన్ని రకాలు? మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్. ఓకే, సో ఈ సబార్డినేట్ క్లాస్ని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 3 రకాలు. నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్. ఇప్పుడు మరికొన్ని యాడ్వర్బ్ క్లాసెస్ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు యాడ్వర్బ్ క్లాసెస్ గురించి చెప్పుకున్నాము. ఒక్కొక్క యాడ్వర్బ్ క్లాస్ గురించి మనము ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా జాగృతి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా జాగృతి. ఇక్కడ చూడండి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా జాగృతి. ఇక్కడ టైం గురించి చెప్తాం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా జాగృతి. జాగృతిని చూసిన సమయంలో నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మెయిన్ క్లాస్, ఐ సా జాగృతి సబార్డినేట్ క్లాస్. జాగృతిని చూసిన తర్వాత ఏమయ్యాము? హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో దాన్ని మెయిన్ క్లాస్ అంటాము, దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటాము. ఈ సబార్డినేట్ క్లాస్ ముందు మాత్రమే సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్ మధ్యలో ఉంటే ఇక్కడ కామాలు రావు. ఒకవేళ సబార్డినేట్ కంజంక్షన్ ముందు ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్లో ఉంది, అప్పుడు 2 సెంటెన్స్ మధ్య కామా అనేటువంటిది రావాలి. ఓకే, ఇది టైం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా జాగృతి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను? వెన్ ఐ సా జాగృతి. సో ఇక్కడ జాగృతి సా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సా చూడడం అనేటువంటిది ఏంటి? వర్బ్కి మరికొంత వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దీనిని మనము యాడ్వర్బ్ అని చెప్తాం. యాడ్వర్బ్ క్లాస్ అని చెప్తాం. వెన్ ఐ సా జాగృతి, చూడడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది వర్బ్ కాబట్టి, సో వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అని చెప్తాం. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వేర్ మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. సో ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. వేర్ దెర్ ఇస్ ఎ విల్,
మనసు ఎక్కడైతే ఉంటుందో మార్గం అక్కడే ఉంటుంది. వేర్ అనేటువంటిది మనకు ప్లేస్ గురించి మాట్లాడడం జరిగింది. సో వేరే దేర్ ఇస్ ఎ వీల్, మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది అని చెప్తాం. సో ఇక్కడ వేర్ అనేటువంటి కంజంక్షన్ ఫస్ట్ వచ్చింది కాబట్టి కామా అనేటువంటిది రెండు సెంటెన్స్ మధ్య ఉపయోగించాలి. ఇక్కడ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా హీ కేమ్ టు ఇండియా సో దట్ హీ మైట్ మ్యారీ అన్ ఇండియన్ గర్ల్ పర్పస్. హీ కేమ్ టు ఇండియా, ఇండియాకు వచ్చాడు కాబట్టి ఆయన ఇండియన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకున్నాడు. సో కాబట్టి సో దట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కీవర్డ్స్లో మనకు ఉంది. సో దట్ అనేటువంటిది పర్పస్. హీ కేమ్ టు ఇండియా, ఇండియాకి వచ్చాడు కాబట్టి హీ మైట్ మ్యారీ అన్ ఇండియన్ గర్ల్, వచ్చాడు కాబట్టి ఆయన ఇండియన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకోగలిగాడు. ఓకే. సో నెక్స్ట్ ఐ స్టాప్ ద వర్క్ బికాస్ ఐ వాజ్ టైర్డ్. నేను వర్క్ ఆపేశాను. ఎందుకు ఆపేశాను? ఐ వాజ్ టైర్డ్. సో ఇది సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. సో రీజన్, నేను అలసిపోవడం వల్ల నేను వర్క్ని ఆపేయడం జరిగింది. ఇఫ్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఐ షల్ బి హ్యాపీ. ఇక్కడ ఇఫ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ముందుంది కాబట్టి కామా రెండు సెంటెన్స్ మధ్య కామా వచ్చింది. ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ షల్ బి హ్యాపీ, నువ్వు నాకు సహాయం చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. సో కండిషన్, షీ సాంగ్ సో బ్యూటిఫుల్లీ దట్ వీ వర్ ఇంప్రెస్డ్ వెరీ మచ్. రిజల్ట్, నువ్వు చాలా అందంగా పాడావు కాబట్టి, బ్యూటిఫుల్గా పాడావు కాబట్టి మేమంతా కూడా ఇంప్రెస్ అయ్యాము. సో దట్, ఇది రిజల్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ జాహ్నవి, ఇక్కడ పాడడం గురించి షీ సాంగ్ సో బ్యూటిఫుల్లీ దట్ వీ వర్ ఇంప్రెస్డ్, పాడడం గురించి మాట్లాడుతున్నాము. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ యాడ్వర్బ్. వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇది యాడ్వర్బ్. జాహ్నవి ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జాగృతి. కంపారిజన్, జాహ్నవి జాగృతి అంత బ్యూటిఫుల్ ఉంది కాబట్టి ఇది కంపారిజన్ ఇది కూడా యాడ్వర్బ్ కిందకి వస్తుంది, కంపారిజన్ కూడా. నెక్స్ట్ దో షీ ఈజ్ క్లెవర్ షీ ఈజ్ నాట్ ప్రౌడ్. దో, ఆల్దో, ఈవెన్ దో అనేటువంటివి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నీ కూడా మనము సబార్డినేట్ క్లాస్ ముందు ఉపయోగించాలి. సో సపోజిషన్, దో షీ ఈజ్ క్లెవర్, తెలివైన అమ్మాయి అయినప్పటికీ కూడా ఆమె గర్వంగా లేదు. ఓకే. ఇలా దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ తెలివిని గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి తెలివి అనేటువంటిది ఏంటి? అడ్జెక్టివ్, తెలివి. సో దో షీ ఈజ్ క్లెవర్, క్లెవర్ అయినప్పటికీ షీ ఈజ్ నాట్ ప్రౌడ్, సపోజిషన్. సో దో షీ ఈజ్ క్లెవర్, తెలివి అయినప్పటికీ కూడా షీ ఈజ్ నాట్ క్లెవర్. సో దో అనేటువంటిది ఎక్కడ ఉంది? ఇక్కడ దో అంటే యాడ్వర్బ్ ఆఫ్ సపోజిషన్. యాడ్వర్బ్ ఆఫ్ సపోజిషన్ ని దో ఆల్దో ఈవెన్ దో వచ్చిందంటే యాడ్వర్బ్ ఆఫ్ సపోజిషన్, యాడ్వర్బ్ క్లాస్ అని అర్థం అనమాట. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా చివరిగా మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ చూసేసి మనం దీన్ని అప్పుదాం. ఐ నో వేర్ ఐ కెన్ గెట్ ద బుక్. వేర్ అనేటువంటి కంజంక్షన్ 3 ప్లేసెస్లో ఎలా ఉపయోగపడింది? ఐ నో వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, నాకు తెలుసు. వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? బుక్ అనేటువంటి నౌన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దిస్ ఇస్ కాల్ అంటే వర్బ్ తర్వాత వచ్చింది. వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి దీనిని మనం ఏమంటాము? వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. సో కాబట్టి దీన్ని నౌన్, దీనిని ఏమంటాం? వేర్ ఐ కెన్ గెట్ ద బుక్ అనేటువంటిది నౌన్ క్లాస్ అని చెప్తాం. వేర్ ఐ కెన్ గెట్ ద, ఐ నో అనేటువంటి సబార్డినేట్ క్లాస్, ఐ నో వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, ఇది నౌన్ క్లాస్. నెక్స్ట్ I know the book stall where I can get the book. I know the book stall. It is a sentence. I can get the book. I know the book stall. నాకు బుక్ స్టాల్ తెలుసు. అక్కడ నేను ఆ బుక్ని, వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, అక్కడ నేను ఆ బుక్ని సంపాదిస్తాను. సో ఇక్కడ మనకు అడ్జెక్టివ్ క్లాస్ వేర్ ఐ కెన్, ఆ బుక్ స్టాల్ గురించి మాట్లాడుతాము. బుక్ ఉన్నటువంటి స్టాల్ ఏమంటాము? బుక్ స్టాల్ గురించి మాట్లాడుతున్నాము. ఐ కెన్ గెట్ ద బుక్, ఐ నో ద బుక్ స్టాల్, నాకు ఆ బుక్ స్టాల్ తెలుసు. వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, అక్కడ నేను ఈ బుక్ని సంపాదించాను. సో మనకి ఇక్కడ బుక్ స్టాల్ అనేటువంటి దాని గురించి మనము అడ్జెక్టివ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాము. దీన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని చెప్తాము. ఐ వెంట్ వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, నేను వెళ్ళాను ఎక్కడైతే బుక్ దొరుకుతుందో ఆ ప్లేస్కి వెళ్ళాను. వేర్ అనేటువంటి వెంట్ వర్బ్.
సో ఐ వెంట్ వేర్ ఐ కెన్ గెట్ ద బుక్, ఎక్కడైతే బుక్ దొరుకుతుందో అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. సో ఇది వర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని మనము యాడ్వర్బ్ క్లాస్ అని చెప్తాం. ఈ విధంగా క్లాస్ అనేటువంటిది మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నీ కూడా సబార్డినేట్ క్లాస్ ముందు ఉంటాయి. ఓకే, సో ఈ మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈ సబార్డినేట్ క్లాస్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. నౌన్ క్లాస్ అని, అడ్జెక్టివ్ క్లాస్ అని, యాడ్వర్బ్ క్లాస్ అని. నౌన్ క్లాస్ ఎలా ఉంటుంది, యాడ్వర్బ్ క్లాస్లో ఏమేమి రావాలి, అడ్జెక్టివ్ క్లాస్లో ఏమేమి రావాలి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ కీవర్డ్స్ ఆధారం చేసుకుని ఈరోజు ఎగ్జామ్ బాగా రాస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే ఈరోజు ఎగ్జామ్ అయిపోయేటువంటి ప్రతి ఒక్క టీచర్కి ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.